హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో బజ్జీలు అండి. బజ్జీలు అంటే ఒక రకం కాదండి, 4 రకాల బజ్జీలు చేస్తున్నాను. ఇవి ఏమేమి కావాలో చూద్దామండి. చూడండి, నేనైతే కోడిగుడ్లు ఉడకబెట్టుకొచ్చేసాను. ఎగ్ బజ్జీ, ఇది తెలుసు కదండి, వామాకు బజ్జీ, అరటికాయ బజ్జీ, ఉల్లగడ్డ బజ్జీ అండి. 4 రకాల బజ్జీలు వేస్తున్నాను. దాంట్లోకి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దామండి. శనగపిండి, కారం, వాము, సోడా ఉప్పు, సాల్ట్ అండి. నేనైతే ఎంతెంత క్వాంటిటీ తీసుకుంటానో కలిపేటప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి, నేనైతే ఒక కప్పు నిండా శనగపిండి తీసుకున్నాను. మనకు శనగపిండి అయితే కొలత లేదండి, మనం వేసుకునే బజ్జీలను బట్టి మనం శనగపిండి కలుపుకోవచ్చు. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం సాల్టు, కొంచెం కారం అండి, కొంచెం వామ్ అండి, ఇదిగోండి ఒక చిటికె సోడా ఉప్పు అండి. ఇప్పుడు మనం వాటర్ పోసుకొని దీన్ని కలుపుకుందామండి. మరీ జారుగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మీడియంగా కలుపుకుందాము. చూడండి, ఇప్పుడు వాటర్ అయితే పోస్తున్నాను. ఇవి ఉండలు లేకుండా జారుగా కలిపేసుకోవాలండి, గట్టిగా. మరీ గట్టిగా ఏం కాదు, మరీ లూజ్గా కాదు. చూడండి ఎలా కలిపేసానో, మరీ గట్టిగా లేదు, మరీ లూజ్గా లేదు. చూడండి, ఇలా కలిపేసాను. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని వేడి చేసి బజ్జీలు వేసుకుందామండి. మీరు వేసే ముందు ఒక్కసారి సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే కొంచెం వేసుకోండి. చూడండి ఎలా కలిపానో, ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకుందామండి. ఎగ్ బజ్జీ అయితే మనకి ఆయిల్ మునిగేలాగా ఎక్కువ వేసుకోవాలండి. మామూలు బజ్జీలకి అంత బలేదు, కానీ ఎగ్ బజ్జీకి మాత్రం పూర్తిగా ఆయిల్లో మునగాలండి, అప్పుడే బాగొస్తుంది. అందుకనే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసాను. పిల్లలకి ఇంకా హాలిడేస్ కదండి, ఏదో స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, ఇలాంటివన్నీ మన వీడియోస్లో చేస్తూ ఉంటామండి, ఏదో ఒకటి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఎగ్ బజ్జీ వేసుకుందాము. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, ఇది టప్ అంటది, ఒక్కొక్కసారి అంటది, ఒక్కసారి లేదు. మనం ఇప్పుడు ఆయిల్లో ఎగ్ బజ్జీ వేసుకుందామండి. ఇవ్వండి, కాలుతున్నాయి కదా. ఎగ్ బజ్జీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలండి, ఎందుకంటే గుడ్డు ఆయిల్లో మునగాలి. ఇప్పుడు మనం తిరగేసుకుందాము. చూడండి ఎలా వచ్చిందో. ఎగ్ని సగం కట్ చేసి కూడా వేస్తారండి, అలా అయినా వేసుకోవచ్చు. సామాన్యంగా పగలదు కాబట్టి చెప్తున్నానండి, జాగ్రత్త, అంతేను. ఇప్పుడు తీసేద్దామండి. ఇదిగోండి, ఎగ్ బజ్జీ కాలిపోయింది. ఇప్పుడు మనము వామాకు, అరటికాయ, పొటాటో వేద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు పొటాటో బజ్జీ వేస్తున్నాను. ఇప్పుడు అరటికాయ బజ్జీ వేస్తున్నానండి. ఇప్పుడు వామాకు బజ్జీ అండి. ఇది అసలు సిసలైన బజ్జీ అండి, హెల్దీ బజ్జీ అండి. ఇది ఎవరైనా సరే తప్పకుండా ట్రై చేయండి, దీన్ని మాత్రం చాలా హెల్దీ బజ్జీ అండి ఇది. ఇప్పుడు వామాకు వేసుకున్నాం, చాలా టేస్ట్ కూడా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది ఇది. మీరు టేస్ట్ చేయకుంటే తప్పకుండా టేస్ట్ చేయండి.
మన వామాకు బజ్జీ చూడండి ఎలా వచ్చిందో షేపు, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వామాకు బజ్జీ మాత్రం తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూసి నాకు కమెంట్ చేయండి. కమెంట్ చేయకుండా మాత్రం మర్చిపోవద్దు. చాలా సూపర్గా ఉంటుందండి వామాకు బజ్జీ. కాలిపోయినాయండి మన బజ్జీలు, తీసేస్తున్నాను. ఇంకా మనకి ఆయిల్ అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే టిష్యూ పేపర్ అయినా న్యూస్ పేపర్ అయినా బజ్జీల కింద వేసుకుంటే ఆయిల్ అంతా పీల్చేస్తుందండి. మనకి ఆయిల్ అని అనిపించదు. టిష్యూ అయినా న్యూస్ పేపర్ అయినా వేసుకోండి. చూడండి ఇలా బయట బాల్కనీలో కూర్చొని ఇలా చల్లగా ఉన్నప్పుడు సాయంత్రం ఇలా బజ్జీలు తీసుకొని తింటే చాలా బాగుంటాయి కదండి. ఇలా సాయంత్రం బజ్జీలు చేసుకొని ఏదైనా స్నాక్స్ చేసుకొని ఇట్లా బయట కూర్చొని తినడం మీలో ఎంతమందికి ఇష్టం? చాలామందికి ఇష్టం అండి. నాకు తెలిసి ఎవరికి ఇష్టం అంటే ఎవరు ఇష్టం లేదని చెప్పరండి, అందరు ఇష్టపడతారు. నేనైతే ఈరోజు ఎగ్ బజ్జీ, అరటికాయ బజ్జీ, వామాకు బజ్జీ, ఉల్లగడ్డ బజ్జీ చేశానండి. ఈ నాలుగుట్లో నాకు ఏ బజ్జీ ఇష్టం అంటే నాకు వామాకు బజ్జీ ఇష్టం అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఎగ్ బజ్జీ కట్ చేసి చూద్దామండి. ఇదిగోండి ముందుగా మనం ఎగ్ బజ్జీ అయితే కట్ చేద్దామండి. చూడండి ఎలా వచ్చిందో ఎగ్ బజ్జీ, సూపర్గా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. ఇదైతే అరటికాయ బజ్జీ అండి. చూడండి బయట షాప్లో ఉన్నట్టే ఉంది కదా. చూడండి ఇప్పుడైతే మనం వామాకు బజ్జీ చేద్దాం. చూడండి ఆకుతోటి ఎలా ఫ్రై అయిందో. ఇదిగోండి మన వామాకు బజ్జీ అండి, సూపర్గా ఉంటుంది. ఆకు చూడండి ఎలా ఫ్రై అయిందో. పచ్చి పచ్చిగా ఉంటుందేమో, తినలేము అనుకోవద్దండి, చాలా టేస్ట్ ఉంటుంది. నేను మాత్రం మరీ చెప్తున్నానంటే అంత టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనం వామాకు బజ్జీ టేస్ట్ చూద్దామండి. ఇదిగోండి మన వామాకు బజ్జీ సాస్లో ఇలా ముంచుకొని ఇలా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తినండి. చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. సాస్లోకి వామాకు బజ్జీ సూపర్గా ఉంటుంది. ఇవ్వండి మన ఎగ్ బజ్జీ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు దీన్ని కూడా సాస్లో తిన్నామండి. తినండి మీరు కూడా. చాలా బాగుందండి. నాకైతే మాటలు రావట్లేదు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామంటే మనల్ని ఎప్పటికీ మర్చిపోరండి. సూపర్గా ఉంది. అంతేనండి, మన బజ్జీలు రెడీ అయిపోయి నేనైతే టేస్ట్ చూసేసాను. సూపర్గా ఉన్నాయి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్. మా వీడియో పూర్తిగా చూడండి.